నమస్తేనా? వస్తాను. డైలీ వాకింగ్కి వస్తారన్నా ఈ పార్క్? వస్తాను. ఎన్ని రౌండ్లు వేస్తారన్నా మొత్తం? మేము 4 రోజులు వేస్తాం. అంటే ఎన్ని కిలోమీటర్స్ అయితే యావరేజ్గా? ఒక 3 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్. సో ఇప్పుడున్న పరిస్థితిలో వాకింగ్ ఇంపార్టెంట్ అన్నా? ఇంపార్టెంటే సార్. తప్పని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితి. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 130 రోజుల దగ్గరకు వస్తూ ఉంది. ఎట్లుందన్న రేవంత్ పరిపాలన? ఏమున్నా సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఏమైతే తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఏమో మనకు వాళ్ళకు నడిపిస్తాను ఆ వ్యవస్థ అంతా. ఎలక్షన్స్ అయిపోయాక అప్పుడు ఏంటంటే తెలుస్తాం మనకు. ఇప్పుడు గత పరిపాలన కేసీఆర్ పరిపాలనతో పోల్చుకుంటే బెటర్ అయినా? ఇప్పుడు బెటరే సార్ అది, కానీ ముందు తెలుస్తుంది ఇంకేందనేది. ఎలక్షన్ కాబట్టి ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు తెలియదు ఇంతవరకు. ఇది అయిపోయాక తెలుస్తుంది మనకేందనేది. ఓకే. క్లారిటీ. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్పిండు. అమలు అవుతున్నాయి అన్న? అయితే లేవు సార్. అయితే లేవు. ఏమైనా చర్చ జరుగుతుందా పబ్లిక్లో? అరే కేసీఆరే ఉంటే అయిపోతుండే అన్న చర్చ ఏమైనా జరుగుతుందా? కేసీఆర్ ఉంటే అయిపోతుంటే రైతుల దగ్గర అవుతుంది. రైతుల నుంచి వస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయినాయి, వాటర్ ఇవ్వలేదు. అందరు నాట్లేషన్లు అవి కూడా మంచి ఇప్పుడు స్టేజ్కి వచ్చినాయి, వాటర్ ఎక్కడ లేవు. రైతుల దగ్గర అయితే బాగా చర్చ వస్తుంది అది. ఓకే. మామూలు మన జనాలలో అయితే లేదు, రైతులలో ఉన్నది. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న, అవునా? బీజేపీ నుంచి ఆరు రమేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య, టీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ కుమార్ పోటీ చేస్తూ ఉండు. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాయి ఎంపీ ఎలక్షన్లో? సార్ ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వేరు, సెంట్రల్ వేరు. సెంట్రల్లో ఎట్టి పరిస్థితుల్లో మనకు మోడీ కావాలని మా ఆలోచన. రీజన్ ఏందన్నా? రీజన్ అంటే మనకు ఇంటర్నేషనల్ లెవెల్ కానీ లేకుంటే ఎక్కడ చూసినా మనకి బాగా బలంగా ఉన్నది, దేశాన్ని బలంగా తీసుకెళ్తున్నాడు. ఇదివరకు మన దేశం ఎవరు గుర్తింపు లేదు, ఇప్పుడు అన్ని విధాలు మనకు గుర్తింపు ఉన్నది. కాబట్టి మనకు ప్రొటెక్షన్ కోసమని ఖచ్చితంగా మోడీ కావాలని మా ఆలోచన. ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా. 2 సార్లు కాదు 4 సార్లు ఇచ్చినా ఏం కాదు సార్ మనకు. ఎందుకంటే గుర్తింపు లేని దేశాన్ని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినాం మనం. మీకు తెలుసు, మాకు తెలుసు. అది అంటే మీకు మేము చెప్పడం కాదు, కానీ తెలుసుకోవాలి విషయం అయితే అంతుంది మనకు. కంపల్సరీ మనకు మోడీ వస్తేనే దేశం రక్షణ ఉంటుంది, అభివృద్ధి పదం అవుతుంది. ఇప్పుడు రోడ్లు కానీ ఏది కానీ ఇంటర్నేషనల్ లెవెల్ రిలేషన్షిప్స్ కానీ మనకు బాగా ఉంటాయి సార్. ఓకే. ఇక్కడ వరకు గెలవాలి మరి? ఎక్కడ సార్? ఇక్కడ వరంగల్ పార్లమెంట్లో మేము వ్యక్తిని చూస్తున్నాం సార్. మేము ఎంపీ అనేది వ్యక్తిని చూస్తున్నాం మేము. మోడీ కావాలంతే. ఎందుకంటే కావ్య అయినా బయట నుంచి పోయింది, రమేష్ అయినా బయట నుంచి పోయిన వీళ్ళందరూ అధికారం కోసం దాటేస్తారు. వాళ్ళని చూసి ఓట్లేసే పరిస్థితి లేదు. ఆ అభ్యర్థుల పరంగా చూసుకుంటే ముగ్గురులో ఎవరు బెటర్ అన్నా? సార్ ఎవరు బెటర్ కాదు సార్, ఎవరు బెటర్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఒక కాన్స్టెంట్ లేరు, ఒక విలువలు లేవు వాళ్ళకి ఎవరికి కూడా. కానీ మనకు పార్టీ కోసం ఆలోచిస్తారు అంతే. ఓకే. మోదీ కోసం ఓటు అంతే. అంతే. ఓకే.